ఇదంతా రాముడి గుళ్ళోనే రాముడికి పూజ చేయకూడదు అనే చర్చ వచ్చింది కనుక ఆ చర్చ ఆధారంగా ఎన్ని చర్చీలు గలవు, ఆ చర్చీలకు ఎన్నింటికి అనుమతి కలదు, అనుమతి లేని చర్చిల్లో ప్రార్థన చేయవచ్చా అని విజ్ఞుల్ని ప్రశ్నించి చట్టాన్ని పరిరక్షించవాలని మళ్ళీ అడిగి, సో అలాగ అనుమతి లేకుండా చర్చ్ నడపడానికి వీల్లేదు కనుక అలా అనుమతి లేని గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ రాబోయే 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబో వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఏం చెప్పాలి, రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అవును క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం, నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడే. సో డెఫినెట్గా సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటోడు నేను లేస్తే మనిషిని కాదన్నట్టు నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు 1 సైడ్ అంటాడు, అతను వస్తే పంచులోడు తీసి కొడతానంటాడు. రా, వస్తే 1 సైడ్ ఏంటి, రా 1 సైడ్ 2 సైడ్స్ చూపెడతాం కదా, మనమే ఉన్నాయి గాజులు దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవ్వు. మా దేవుణ్ణి కూడా మేము మా దేవుడి ప్రాంగణంలో కూడా పూజించడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి ప్రశ్నించవలసిన ప్రశ్నలు ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియా చూసారా, నాది ఒక బిట్టు 8,20,00,000 నిన్న మధ్యాహ్నానికి 8,20,00,000 వ్యూస్ ఇన్ ఆల్ 4-5 ఫార్మాట్స్లో, ఒక 12 సెకండ్ల వీడియో. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇన్నాళ్ళు లేక కాదు, అనగదొక్కబడి ఉన్నారు. సో వారికి తెలుసు, కానీ ఎందుకు మనం తగ్గి ఉందాం అని ఊరుకున్నారు. బట్ ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. పిల్లినైనా నువ్వు గదిలో తలుపులు వేసి కొడితే తిరగబడుతుంది, ఓపెన్ ప్లేస్లో అయితే పోద్ది, పారిపోద్ది. ఇలాగా మనకి పరమత సహనం ఉంది, పరమతం జోలికి అసలు వెళ్ళటం లేదు కాబట్టి మనం వారిని ఏం చేసినా సరే కొడితే కొట్టించుకుంటారా, కేసు అంటే సుసు పోసేసుకుంటారా అన్నట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, రెగ్యులర్ టెక్నిక్ లేదు, ఇప్పుడు రివర్స్ కేసు. ఎందుకంటే ఆడకు ఈ మీద దెబ్బే లేదు, రివర్స్ కేసు నన్ను కొట్టేశారు మొర్రో అంటే యువతలేమో ఈపు సీరేశారు, తల్ల మేకులు కొట్టేశారు. ఈ మేకుల సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కావట్లా. సో ఎంత దారుణంగా శారీరకంగా నీ గుడికి నువ్వు వెళ్తే కూడా హింసిస్తే, ఒక ప్రజాప్రతినిధి కంట్లోనే కారం కొట్టి ఏదో చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు. అది 2 వర్గాల మధ్య ఉన్న ఘర్షణ అని చెప్పి ముందే స్కెచ్ చేసి వస్తాయి. వెనకాల ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా, కొద్ది గంటల్లో కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా
ఇది పెద్ద కుట్ర ఉంది, అక్కడ జరిగిన దాని వెనక ఆ కుట్ర అంతా బయటకు వస్తుంది. సరే, ఆ కుట్ర, ఆ వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా అది అధికారులు అది రామాలయం స్థలం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ నీలి కుమారులకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అది వాళ్ళ సొంత స్థలం ఏదన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తహసీల్దార్ గారికి ఈ స్థలం నాదండి అని చెప్పి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. తహసీల్దార్ గారు ఇదే రికార్డు, మనకిచ్చిన రికార్డే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని మొత్తం ఒక హిందూ మతోద్ధరణలో ప్రముఖంగా ఉన్న స్వామీజీ గారితోనే వారిని ఆహ్వానించి అక్కడ శాస్త్రీయంగా సశాస్త్రీయంగా శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న కొంతమంది అంటున్నారు, ఓహో అలాగా అయితే మా ఓట్లు అక్కర్లేదని చెప్పి ఎలక్షన్లో నుంచో అని. అలాగే నుంచున్నా, అందుకని ఎప్పుడు 36,000 రాలేదు, ఇక్కడ 60,000 వచ్చింది. ఓపెన్గా చెప్పుకుంటే 80 వచ్చినాం. సో ఇది రాజకీయంగా నేను చోట్ల నాకు క్రిస్టియానిటీ, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా, నా కాలేజ్ లైలా కాలేజ్, స్కూల్ నిర్మలా కాన్వెంట్లో చదివా, సెయింట్ ప్యాట్రిక్స్ అడయార్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. నా 10 ఏళ్ళ స్కూలింగ్లో 5 నుంచి 6 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. నాకు ఎనలేని గౌరవం ఉంది. నా మదర్ కూడా స్కూలు కాలేజ్ అంతా కూడా విజయవాడ అట్కిన్సన్ మ్యారీ స్టెల్లాలోనే చదివింది. విజయవాడ మ్యారీ స్టెల్లా అండ్ లైలా కాలేజీకి మేజర్ డోనరు మా తాత శిరీష్ రాజు గారు. సో ఎనలేని విశ్వాసం ఉంది. బట్ నా విశ్వాసం జోలికి వచ్చి నా గుళ్ళోకి నువ్వు వెళ్తానికి వీల్లేదు, తంతాము, కళ్ళల్లో కారం కొడతాము అని అంటే కొడిం చేసుకుంటాము. ఇలాగా ఇప్పుడు నన్ను కొట్టింది ఎవరు? సునీల్ కుమార్ అని గ్యాంగేగా. సార్ ఇప్పుడు మీరు కళ్ళలో కారం కొట్టేస్తున్నారు, దీంట్లో జగన్ గారి పాత్ర ఉందంటారు, సునీల్ గారి పాత్ర ఉందంటారు. ఎంత చీప్ ట్రిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాడని నేనైతే అనుకోవట్లా. ఇతను దీన్ని వెనుకున్నాడన్నది నిజం, ఓపెన్. ఇది అఫీషియల్గా బయటికి రావాలి, వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ మరి ఎంత హామ్ చేసి ఆ ప్రమాణం ఏదో చేయించారా బాబు అని కోరుకుంటున్నాం.